హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాము గుంటి. మీకు ఇంతకుముందు ఎష్యూరెన్స్ ఇచ్చినట్లుగా ఈఎంఆర్ఐ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏపీపీఎస్సి రిలీజ్ చేసిన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కొరకు, అలాగే అన్ని అకౌంట్స్ ఆఫీసర్ ఎలక్ట్రిసిటీ బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఇతరత్ర కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు స్టార్టింగ్ వీడియో అకౌంటెన్సీ ఇంట్రడక్షన్. చూడండి, అకౌంటెన్సీ అనగానే ఏం స్టార్ట్ అవుతుంది? మనకి బిజినెస్ అనే వర్డ్ స్టార్ట్ అవుతుంది. బిజినెస్ చేయాలి అంటే మనము ఏం చేయాలండి? ఫస్ట్ పర్చేస్ చేయాలి, అంటే కొనుగోలు చేయాలి. రా మెటీరియల్ కానీ లేదా రెడీ మెటీరియల్ కానీ పర్చేస్ చేయవలసి ఉంటుంది. ఆ పర్చేస్ చేసిన తర్వాత రా మెటీరియల్ పర్చేస్ చేస్తే ఏం చేస్తాము? ప్రొడ్యూస్ చేస్తాము. రా మెటీరియల్ నుంచి ప్రొడ్యూస్ చేస్తాము. ప్రొడ్యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ స్టెప్ చేస్తాము? సేల్ చేస్తాము, అమ్మేస్తాము. అంటే బిజినెస్లో రా మెటీరియల్ పర్చేస్ చేసి ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తాము, లేదా రెడీ మెటీరియల్ పర్చేస్ చేసి డైరెక్ట్గా సేల్ చేస్తాము. సో దీన్ని బిజినెస్ అని పిలుస్తారు. అయితే ఈ బిజినెస్ అనేది మనం దేనికోసం చేస్తామో, ఎవరైనా ప్రాఫిట్స్ కొరకే చేయడం జరుగుతుంది, లాభాల కొరకు. అయితే కొన్ని సందర్భాల్లో మనకి లాస్ కూడా వస్తుంది. ప్రాఫిట్సే రావాలని లేదు, లాస్ కూడా వస్తుంది. ఎలా అంటే పర్చేస్ చేసి ప్రొడ్యూస్ చేసి సెల్ చేస్తే ఎక్కువ ఎర్న్ చేస్తే ప్రాఫిట్, తక్కువ ఎర్న్ చేస్తే లాస్. లేదు, మనం ఎంత ఇన్వెస్ట్ చేసామో అంతే వస్తే దాన్ని బీఈపీ, బ్రేక్ ఈవెన్ పాయింట్, లాభ నష్టరహిత బిందువు అని కూడా పిలుస్తారు. అయితే ఈ అంత ట్రాన్సాక్షన్స్ కూడా బిజినెస్లో రికార్డు చేయవలసి ఉంటుంది. ఆ రికార్డింగ్ బుక్నే మనము బుక్ కీపింగ్ అని పిలుస్తాము. ఇక్కడ మన అకౌంటింగ్ స్టార్ట్ అవుతుందండి. బుక్ కీపింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రైమరీ బుక్ లేదా రఫ్ బుక్ అని పిలుస్తారు. ప్రైమరీ బుక్ అంటారు లేదా రఫ్ బుక్ అంటారు. బుక్ కీపింగ్ అంటే మొట్టమొదటగా స్టార్ట్ అయ్యే బుక్ని బుక్ కీపింగ్ అంటారు అకౌంటెన్స్లో. దీంట్లో రికార్డింగ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ అనలైజింగ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్. సో వాట్ ఈజ్ మీన్డ్ బై బుక్ కీపింగ్? Recording of the business transactions and also analyzing are called bookkeeping. It is also known as primary book and rough book. అంటే బిజినెస్ వ్యవహారాలను నమోదు చేసి విశ్లేషించే పుస్తకాన్ని బుక్ కీపింగ్ అని పిలుస్తారు. దీన్ని ప్రైమరీ, మొట్టమొదటి బుక్ లేదా రఫ్, చిత్తు పుస్తకం అని కూడా పిలుస్తారు. దీని తర్వాత మనకు వచ్చేటువంటి బుక్కే అకౌంటెన్సీ. సో అంటే అకౌంటెన్సీ అనేది సెకండరీ బుక్, నెక్స్ట్ వస్తుంది. కాబట్టి ఈ వీడియోలో బుక్ కీపింగ్ గురించి నేర్చుకున్నాము. మనకి బుక్ కీపింగ్ గురించి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. బుక్ కీపింగ్, వాట్ ఈస్ మీన్డ్ బై బుక్ కీపింగ్? సో వాట్ ఈస్ ద ప్రైమరీ బుక్, వాట్ ఈస్ ద రఫ్ బుక్, రఫ్ బుక్ అంటే ఏమిటి, ప్రైమరీ బుక్ అంటే ఏంటి, బుక్ కీపింగ్ అంటే ఏమిటి అని అడుగుతారు. బుక్ కీపింగ్ అంటే ట్రాన్సాక్షన్స్ని, వ్యవహారాలను నమోదు చేసి విశ్లేషించడం. బుక్ కీపింగ్ని ప్రైమరీ బుక్, రఫ్ బుక్ అని పిలుస్తారు. బుక్ కీపింగ్ తర్వాతనే అకౌంటెన్సీ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఈ బుక్ కీపింగ్ గురించి పూర్తిగా నేర్చుకున్నారని ఆశిస్తూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్.